పాల కల్తీ వ్యవహారం ఏడాదికి ఒక్కసారైనా పెద్ద దుమారాన్ని లేపుతుంటది. రీసెంట్‌గా రాజమండ్రిలో పాల కల్తీ వల్ల ఐదుగురు చచ్చిపోయారు కూడా. ఈ పాలని కల్తీ చేయడం కోసం అంటే పాలు చిక్కగా కనపడడం కోసం, ఎక్కువ పాలని తయారు చేయడం కోసం, అట్లాగే తొందరగా పాడవకుండా ఉండడం కోసం రకరకాల కల్తీలు కలుపుతున్నారు ఈ పాల వ్యాపారులు. పాలు చిక్కగా కనపడాలి అంటే తక్కువ పాలు తీసుకొని అందులో నీళ్లు కలిపి ఎక్కువ పాలు చేయాలంటే అందులో గంజి కలపడం, యూరియా కలపడం, డిటర్జెంట్ కలపడం ఇట్లాంటివి చేస్తుంటారు. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫార్మాలిన్, వంట సోడా ఇట్లాంటివి కలుపుతుంటారు. ఇట్లాంటి కల్తీ పాలు తాగడం వల్ల అజీర్తి, డయేరియా, వాంతులు, విరోచనాలు వీటితో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, మన బాడీలోని ఆర్గాన్స్ పాడవడం, చర్మ సమస్యలు రావడం ఇట్లాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. మరెట్లా మనం తాగే పాలు కల్తీవా లేదంటే మంచివా అని గుర్తించడం ఎట్లా అంటే ఫస్ట్ ఒక ప్రైమరీ టెస్ట్. కొన్న పాలని ఒక 5 ml తీసుకొని ఒక నాపబండ మీద పోయండి. పోస్తే అవి మరకలు అవుతూ జారిపోయినాయి అనుకోండి, అవి ఒరిజినల్ పాలు అన్నట్టు. లేదు అక్కడ ఎట్లాంటి మరక కాలేదు, ఊరికే జారి కిందికి వెళ్ళిపోయినాయి అనుకోండి, అందులో ఏదో కల్తీ కలిసినట్టు. నెక్స్ట్ ఒక బాటిల్లో పాలు నీళ్లు ఈక్వల్గా తీసుకొని రెండు కలిపేసి బాగా ఊపండి. బాగా షేక్ చేసిన తర్వాత పైకి లైట్గా వెన్నలాంటి పదార్థం అంటే ఒక చమురు లాంటి పదార్థం తేలితే అవి ఒరిజినల్ పాలు అన్నట్టు. లేదు ఒక చిక్కటి నొరగా గనక పైకి వస్తే అందులో డిటర్జెంట్ కలిపినట్టు. ఇంకో టెస్ట్ ఏంటంటే కొద్దిగా పాలను తీసుకొని లైట్గా వేడి చేయండి. చల్లారిన తర్వాత అందులో కొంచెం అయోడిన్ కలపండి. అప్పుడు ఆ పాలు రంగు మారకుండా అట్లనే తెల్లగా ఉన్నా లేదంటే లేత పసుపు రంగులోకి వచ్చినా అవి ఒరిజినల్ పాలని లెక్క. లేదు నీళ్ళ రంగులోకి మారిపోయినాయి అనుకోండి, అందులో గంజి లేదా పిండి పదార్థాలు ఏవో కలిపినట్టు లెక్క. ఇక ఇంకో టెస్ట్ ఉంది. అదేంటంటే కొద్దిగా పాలు తీసుకొని అందులో ఒక స్పూన్ కందిపప్పు పొడి కలపండి. ఆ తర్వాత ఒక రెడ్ లిట్మస్ పేపర్ తీసుకొని ఆ పాలల్లో ముంచండి. ఆ పాలు కనుక రెడ్ కలర్ లోకి మారిపోతే అవి ఒరిజినల్ పాలు. లేదా బ్లూ కలర్ లోకి మారిపోయినాయి అనుకో, అందులో యూరియా కలిపినట్టు లెక్క. సరే ఇదంతా తలనొప్పి ఎందుకు రాబాయి అనుకుంటే ఆన్లైన్లో మిల్క్ అడల్ట్రేషన్ కిట్స్ అనేవి దొరుకుతున్నాయి. అవి తీసుకొని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు.